అందరికీ నమస్కారం. అందరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. అందరికైతే హ్యాపీ సండే. ఈ సండేని ఎలా స్పెండ్ చేస్తున్నారో, నేనైతే బాగా యమ్మీ యమ్మీ ఫుడ్తో అయితే స్పెండ్ చేస్తున్నాను. ఇంతకీ రెసిపీ ఏంటంటారా? మ్యాంగో చికెన్. మ్యాంగో సీజన్ కాబట్టి అసలు మ్యాంగోని ఏ రకంగా కూడా వదిలిపెట్టకుండా అన్ని రకాలుగా అయితే ట్రై చేస్తున్నాను. ఈరోజైతే మ్యాంగో చికెన్ అయితే చేశాను. చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయాలంటే ఈ వీడియో అయితే కంప్లీట్గా చూసేయండి. ఫస్ట్ అయితే నేను చికెన్ క్లీన్ చేసుకొని తర్వాత అందులో అయితే పెరుగు వేసుకున్నాను. మీరు కావాలంటే పెరుగు వేసుకోకుండా నార్మల్గానే కూడా చేసుకోవచ్చు. కాకపోతే నేను కొంచెం గ్రేవీ కోసం పెరుగు అయితే యాడ్ చేసుకున్నాను. తర్వాత అందులోనే ఇంకా పసుపు ఉప్పు అయితే యాడ్ చేసుకున్నాను. తర్వాత గరం మసాలా 1 స్పూన్ వేసుకున్నాను. ఎందుకంటే సమ్మర్ కదా, మంటగా ఉంటుంది కడుపులో అని చెప్పేసి ఎక్కువ మసాలాలు అయితే యాడ్ చేయట్లేదు. అంటే 1/2 kg చికెన్కి అయితే 1 స్పూనే యాడ్ చేస్తున్నాను. ఇంకా 2 స్పూన్స్ అయితే కొరియాండర్ పౌడర్ యాడ్ చేశాను. ఇంకా బిర్యానీ ఆకు అంటే ఆల్ స్పైసెస్ అన్నీ కొంచెం కొంచెం యాడ్ చేశాను. తర్వాత ఇదైతే కట్ చేసుకొని వేసుకున్నాను అనమాట. కంప్లీట్గా వేసుకుంటే ఏంటంటే మరి టేస్ట్ వేరేలా ఉంటుంది. స్పైసెస్ ఎక్కువ అయ్యే కొద్దీ మనము స్పైస్ తిన్న ఫీలింగ్ ఉంటుంది, కానీ చికెన్ ఫ్లేవర్ తెలియదు కాబట్టి కొంచెం కొంచెమే యాడ్ చేసుకున్నాను. తర్వాత కారం యాడ్ చేసుకున్నాను. అన్నీ ఒకేసారి ఎక్కువ క్వాంటిటీలో యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కొంచెం కొంచెం యాడ్ చేసుకుని తర్వాత కర్రీ అవుతున్నప్పుడు మనం టేస్ట్ చేస్తాం కదా ఎలాగో, అప్పుడు మనకి ఏదైనా తక్కువ అనిపిస్తే అప్పుడు యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఆయిల్ ఇంకా అల్లం పేస్ట్ ఇవి కూడా వేసుకున్నాను. లాస్ట్లో కొంచెం అయితే నెయ్యి వేసాను అనమాట. అంటే ఒక్కటే చిన్న స్పూన్ నెయ్యి అయితే వేసుకున్నాను, కొంచెం స్మెల్ బాగుంటుందని చెప్పి. ఇక ఇవన్నీ మసాలాలన్నీ బాగా పిసికి అయితే కలపాలి. అట్లాగా బాగా పిసికి కలపడం వల్ల ఏంటంటే పీసెస్కి ఈ మసాలా అంతా పట్టి, అంటే పీసెస్ తింటున్నప్పుడు చప్పచప్పగా ఉండకుండా ఈ ఫ్లేవర్స్ అన్నీ పడతాయి అన్నమాట. అందుకే మనము మ్యారినేట్ చేసుకుంటాము. కావాలంటే మీరు కలర్ కోసం కొంచెం కారం ఎక్కువ వేసుకోవచ్చు, కానీ నేను కారం అయితే తగ్గించి వేసుకున్నాను. ఎందుకంటే మనము ఆల్మోస్ట్ ఈ మసాలాలన్నీ వేసాం కాబట్టి ఘాటుగా ఉంటుంది అని నేను కారం అయితే తగ్గించాను. ఇంకా ఇదే టైంలో నిమ్మకాయ కూడా పిండుకోండి. నేనైతే ఎట్లాగో మ్యాంగో చికెన్ కదా చేసేది, పులుపు ఉంటుంది కదా అనేసి ఈసారి అయితే నిమ్మకాయ అయితే స్కిప్ చేశాను. మామూలుగా వేరే కర్రీస్ ఏదైనా సరే ఇట్లా చేసుకున్నప్పుడు నిమ్మకాయ పిండితే ఏంటంటే పులుపు కూడా పీసెస్కి పడుతుందన్నమాట. 1/2 అవర్ అయినా మనము ఇలాగ పక్కన పెట్టుకోవాలన్నమాట. అంటే గాలిపోకుండా టైట్గా మూత పెట్టేసి పెట్టుకోవాలి. పీసెస్కి కూడా గ్యాప్ లేకుండా దగ్గరికి అదిమి పెట్టుకోవాలన్నమాట. అవి కొంచెము నానేలోపు మనమైతే వెజిటేబుల్స్ ఏమేమి కావాలో అవన్నీ చూసుకొని కట్ చేసి పెట్టుకోవాలి. ఈ మధ్య అయితే ఫుడ్ అంతా మొత్తము అంటే ఏది తినాలన్నా సరే అది బాగోదు ఇది బాగోదు, అందులో కెమికల్స్ ఉన్నాయి ఇందులో కెమికల్స్ ఉన్నాయి అంటున్నారు కదా. నేనైతే టాటా వాళ్ళదైతే కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ అయితే యూస్ చేస్తున్నాను. ఇదేమి ప్రమోషన్ కాదండి, ప్రమోషన్ చేసే అంత రేంజ్కి అయితే నా ఛానల్ ఇంకా గ్రో అవ్వలేదు. ఈలోపు మనము వెజిటేబుల్స్ అంటే ఈ టమాటో, ఆనియన్, మిర్చి ఇవన్నీ వేసుకుంటాం కాబట్టి ఇవన్నీ కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఆనియన్స్ కొంచెము గోల్డెన్ కలర్లో వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలంటే ఎక్కువ టైం పడుతుంది కాబట్టి మనము అవి కొంచెం ఆ పీసెస్ కొంచెం ఆ మసాలాలు నానేలోపు ఇవైతే ఫ్రై చేసుకున్నాము. ఆనియన్స్ మగ్గుతున్నప్పుడే నేనైతే కొంచెము సాల్ట్ పసుపు అయితే వేసాను. ఆల్రెడీ అందులో వేసాను, కాకపోతే కొంచెము ఆనియన్స్లో వేస్తే ఏంటంటే కలర్ చేంజ్ అవుతాయి, చూడడానికి కూడా బాగుంటుంది కలర్ అని చెప్పేసి వేసాను. అందుకే నేను పీసెస్లో మసాలాలు ఇవన్నీ యాడ్ చేసినప్పుడే కొంచెం కొంచెం క్వాంటిటీలో వేసాను అనమాట. ఎందుకంటే మనం కర్రీ చేస్తున్నప్పుడు మనము ఇట్లాగా పసుపు, ఉప్పు, కారం తగ్గిన పెరిగిన మనం యాడ్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి సడన్గా ఎక్కువ యాడ్ చేసుకుంటే మనము తగ్గించడం కష్టం కాబట్టి నేను ముందే అయితే కొంచెం కొంచెమే క్వాంటిటీలో వేసుకున్నాను. ఆనియన్స్ మగ్గిన తర్వాత టమాటో వేసుకొని అవి కొంచెము మెత్తగా ఉడికే వరకు వెయిట్ చేయాలి. అవి మెత్తగా ఉడికిన తర్వాత మనమైతే డైరెక్ట్గా అందులోకి చికెన్ అయితే వేసేసుకున్నాము. మనము ఎట్లాగో చికెన్ కర్రీలాగా కావాలి అంటే కొంచెం గ్రేవీలాగా కావాలని చేసుకున్నాను కాబట్టి కొంచెం వాటర్గానే ఉంటాయి. అదే ఫ్రైలాగా అయితే మనము తక్కువ క్వాంటిటీలో పెరుగు అయితే వేసుకోవాలి. అప్పుడు కొంచెము ఇంత వాటర్గా ఉండవు. ఇలా కొంచెం ఎక్కువ పెరుగు వేసుకోవడం వల్ల ఏంటంటే గ్రేవీ ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే మధ్యలో మనం వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు, అందులో ఉన్న వాటరే సరిపోతుంది మనకి.
ఈ పీసెస్ని ఇప్పుడైతే మనము హై స్పీడ్లో పెట్టి ఉడికించుకుందాము. పీసెస్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసి పీసెస్ అంతా ఆయిల్లో కొంచెం ఫ్రై అయితే ఏంటంటే చాలా టేస్టీగా ఉంటాయి. మనం లో స్పీడ్లో ఉడికించే కొద్ది ఏంటంటే మరీ మెత్తగా అయిపోతాయి అన్నమాట పీసెస్. అట్లా ఉంటే తినడానికి కూడా అంతగా బాగోదు. ఏ పీస్కి ఆ పీస్ సపరేట్గా ఉండాలి, కానీ విరిగిపోయినట్టుగా అయిపోతాయి అన్నమాట ఎక్కువసేపు ఉడికియడం వల్ల. అందువల్ల నేనైతే హై స్పీడ్లో పెట్టి ముక్క కొంచెము వాటర్ అంతా బయటకు వచ్చేసి మళ్ళీ ఆ వాటర్ అంతా తగ్గే వరకు అయితే ఉడికించుకుంటాను. కొంచెం ఆయిల్ పైకి తేలుతుంది అన్నప్పుడు మనం ఉప్పు కారం చూసుకుందాము. ఉప్పు కారం చూసుకున్నప్పుడు నాకైతే కారం కొంచెం తక్కువ అనిపించింది, ఉప్పు కూడా తక్కువ అనిపించింది. కాబట్టి నేను అవి రెండు యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలబెట్టుకుంటున్నాను. ఇలా కలబెట్టుకొని మళ్ళీ కొంచెం సేపు మూత పెట్టి ఉడికించుకుందాము. పీసెస్ కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయాయి అనమాట. అంటే ఇట్లా కట్ చేస్తే కట్ అయ్యేలాగా ఉన్నాయి. ఇట్లాంటి టైంలోనే మనమైతే మ్యాంగో కానీ లేకపోతే గోంగూర కూడా వేసుకుంటారు కదా, గోంగూర కానీ ఇంకా ఏదైనా ఫ్లేవర్స్ యాడ్ చేసుకోవాలి చికెన్లో అనుకున్నప్పుడు ఇలాంటి టైంలోనే యాడ్ చేసుకోవాలన్నమాట. అంటే స్పూన్తో కట్ చేస్తే కట్ అయ్యేలాగా, అంటే మరీ వెంటనే కట్ అవ్వకుండా కొంచెం ప్రెషర్ పెడితే కట్ అయ్యేలాగా ఉండాలి. ఆ స్టేజ్లో ఉన్నప్పుడే ఇవన్నీ వేసుకుంటే ఏంటంటే ఈవెన్గా అన్నీ కుక్ అవుతాయి అన్నమాట. ఎందుకంటే మామిడికాయ ఎలాగో లేతగా ఉంటుంది కాబట్టి త్వరగా ఉడికిపోతుంది కాబట్టి లాస్ట్లో యాడ్ చేసుకుంటాము. ఒక్క 2 to 3 minutes ఉడికిస్తే చాలన్నమాట. మామిడికాయ ఉడికిపోతుంది. మరి ఎక్కువసేపు ఉడికిస్తే ఏంటంటే మరి గుజ్జు గుజ్జుగా అయిపోతుంది అన్నమాట. మామిడికాయ కూడా చికెన్ పీసెస్లో మధ్య మధ్యలో తగులుతూ ఉంటే తింటున్నప్పుడు బాగుంటుంది. మరి మెత్తగా ఉడికిస్తే అవి గుజ్జు గుజ్జు అయిపోయి అంటే మనకి అవి కనిపించవు, అవి వేసిన టేస్ట్ కూడా అంతగా తెలియదు అనిపిస్తుంది నాకు. అందుకే నేనైతే లైట్గా ఉడికిలాగానే చూసుకుంటాను. ఎందుకంటే మధ్య మధ్యలో అన్నానికి చికెన్ పీసెస్తో పాటు మ్యాంగో ముక్కలు కూడా తగులుతుంటే అదొక డిఫరెంట్ ఫ్లేవర్ అనిపిస్తుంది. ఒక 2 minutes హై ఫ్లేమ్లో ఉడికిస్తే సరిపోతుంది అన్నమాట. మ్యాంగో ఈజీగానే ఉడికిపోతుంది. మీకు ఒకసారి చూపిస్తాను మ్యాంగో ఎలా ఉడకాలి అనేది. చూడండి, ఇలాగ ట్రాన్స్పరెంట్లో అయిపోయింది కదా పీస్. కొంచెం ప్రెస్ చేస్తే నలిగిపోయేలాగా ఉంది. ఈ రేంజ్లో ఉడికితే చాలా అన్నమాట. పులుపు మొత్తము చికెన్ పీసెస్కి పడతాయి, ఇంకా ముక్క కూడా సపరేట్ అవుతుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా టేస్టీగా ఉందంటే. మీరైతే కంపల్సరీగా ట్రై చేసి ఎలా వచ్చిందో కింద అయితే కామెంట్ చేయండి. అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి.